హలో వరల్డ్, వెల్కమ్ ఆర్ఎల్ హలో వరల్డ్. ఈ రోజు వచ్చేసి మనం శ్రీ నెట్టికంటి కశ్యప ఆంజనేయ స్వామి క్షేత్రం అండి మనకు కొత్తగా నిర్మిస్తున్నారు అనమాట. నిర్మాణం చాలా కొత్తగా ఉంటుంది. మొత్తం కూడా చూపిస్తాను. మనకు గర్భాలయం వచ్చేసి 3 నెలల పాటు ఇప్పుడు మనకు గర్భాలయంలో దర్శనానికి స్వామి వారిని అలో చేయరనమాట. అంటే టేకుతో చెక్కతో నిర్మించిన హనుమాన్ని మాత్రమే మనకి ఇక్కడ దర్శనం ఇస్తారు. సో చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు వచ్చేసి శ్రీ నెట్టికంటి కశ్యప ఆంజనేయ స్వామి సన్నిధి అండి మనకు చాలా అద్భుతంగా డెవలప్ అయిందని చెప్పొచ్చు. ఎవరైనా సరే ఒక 5 సంవత్సరాల నుంచి సో ఈ గర్భాలయానికి అంటే ఈ గర్భగుడిని అంటే ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వచ్చిన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఒకటే సో లోపలికి వెళ్ళి చూడడానికి అలౌ లేదు. ఎందుకంటే మనకు 3 నెలల వరకు గర్భాలయానికి లోపలికి అవకాశం లేదు. మనకు అక్కడ వర్క్ జరుగుతుంది. మీకు సౌండ్ కూడా వినిపిస్తుంది. సో జేసీపీతోని మొత్తం గర్భగుడిని కూలగొట్టిన వీడియో కూడా చూపిస్తాను మీకు. ఒకటే మనకు గర్భాలయం ముందర ఉంటుందండి స్వామివారికి, అంటే ముఖద్వారం ముందర ఉంటుంది. ఈ విధంగా స్వామివారి స్టాచ్యూ అనమాట. పాదాలు కూడా మనకు ఇంతకుముందు గర్భగుడిలో అంటే మనకు ముఖద్వారం దాటిన తర్వాత మనకు ధ్వజస్తంభం దగ్గర ఉండేటివి స్వామివారి పాదాలు. మనకి ఇప్పుడు వచ్చేసి బయట ప్రొవైడ్ చేశారనమాట. చూడండి, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా మనకు గర్భాలయానికి సంబంధించి స్వామివారి గర్భగుడి అండి. ఇక్కడ బాక్స్ లో ఉన్నది. సో స్వామివారి విగ్రహం మొత్తం కూడా ప్రాంగణం చుట్టూ అంటే ఇక్కడ కనిపించే స్వామివారి ప్రాంగణం చుట్టూ కూడా మనకు ఇంతకుముందు ఇక్కడ గోడ ఉండేది అనమాట. ఇక్కడ మనం చూస్తున్నది ఇక్కడ గోడ ఉండేది. గోడ మొత్తం కూడా తొలగించేశారు. గర్భాలయాన్ని చాలా కొత్త నిర్మించాలనేది, సో ఇక్కడ డెవలప్ చేయాలనేది. సో స్వామివారికి సన్నిధికి సంబంధించి చూస్తున్నారు కదా ఇప్పుడు మనకు జూన్ 27వ తేదీ దాకా మనకు అనేది స్వామివారిని అలో చేయరనమాట దర్శనానికి. సో గర్భగుడిని మీకు చూపిస్తానండి. మనకు స్టార్టింగ్ లో గోపురాన్ని శిఖరాన్ని శిథిలానికి చేసిన ప్రాసెస్ కూడా వీడియోలో ఉంది. ఎందుకనేది అంటే సో కొత్తగా నిర్మించాలనేది, చాలా అద్భుతంగా డెకరేట్ చేయాలనేది. గుడి పరిసర ప్రాంతాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నది స్వామివారికి గర్భగుడికి సంబంధించిన హనుమాన్ మూర్తి అండి. శ్రీ నెట్టికంటి కశ్యప ఆంజనేయ స్వామి అంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది మనకు. సో నెట్టికంటి అంటే ఒంటి కన్ను ఆంజనేయ స్వామి అర్థం అండి. ఇక్కడ మనకు నేను ఇక్కడ స్వామివారికి సంబంధించి చరిత్ర చెప్పట్లేదు, ఓన్లీ ఇక్కడ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది మాత్రమే చూసిన. గుడి మొత్తం కూడా ప్రాసెస్ అయిపోయిన తర్వాత చరిత్ర చెప్తానండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా మనకు స్వామివారు అంటే టేకతో అంటే టేక చెక్కుతో అంటే టేక్ చెట్టు అంటారు చూడండి, టేక్ చెక్కతో నిర్మించిన స్వామివారు అండి. ధ్వజస్తంభం ఉండే దగ్గర మధ్యలో నిర్మించారనమాట గుడి. సో గుడి దగ్గర నుంచి మనకు అంటే ధ్వజస్తంభం ఉండే దగ్గర నుంచి కొత్త గుడి నిర్మించి అక్కడ టేక చెక్కుతో నిర్మించిన స్వామివారిని ప్రతిష్ఠించి మనకు దర్శనానికి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇక్కడ మనకు స్వామి సన్నిధిలో మీకు స్వామివారి విగ్రహం కూడా పూర్తిగా చూపిస్తాను. ఇదండి మనకు నెట్టికంటి కశ్యప ఆంజనేయ స్వామి వారి పుణ్యక్షేత్రానికి సంబంధించిన సో ఈ మొత్తం విడిభాగాలు. సో ఇక్కడ కనిపించే మొత్తం విడిభాగాలు మనకు గర్భగుడిలో ఉండేటివి అనమాట. ప్రతి సంవత్సరం స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చి వాళ్ళకైతే తెలుస్తుంది. చాలా చాలా బాగుండేది. సో మొత్తం కూడా
తొలగించేసి కొత్తగా నిర్మించాలనేది ఉద్దేశంతో నిర్మిస్తున్నారన్నమాట. సో రాబోయే 4 నెలలు లేదా 5 నెలల్లో తెలిసిపోతుంది ఎంత అద్భుతంగా నిర్మిస్తారనేది. ఓకే డన్. ఈ వీడియోపై మీ ప్రేమ కామెంట్ చేయండి. సో ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. జై శ్రీరామ్, జై హింద్.